అయినా అంత గొప్ప సంబంధం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. నువ్వేంటి నన్ను ఏంటి అని ప్రశ్నిస్తున్నావు? అవును ప్రియా, అంతా దీని అదృష్టం. మనం ఈ సంబంధం గురించి ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అది నాకేమని మాట ఇచ్చింది? మీరే మాట్లాడుతున్నారు. గొప్పింటి సంబంధం కదా అని అలా అన్నాను. సర్లే, నీ బాధ నాకు అర్థమైంది. బావతో ఇంకోసారి మాట్లాడాకే ఈ విషయం ఆలోచిద్దాం. ప్రియా, సాంబయ్య ఏదో అన్నాడని నువ్వెందుకలా కంగారు పడిపోతున్నావు? ఆవిడ అడగగానే పెళ్ళైపోతుందా? నేను కదా ఒప్పుకోవాల్సింది, నాకు కదా నచ్చాల్సింది, నేను కదా చేసుకోవాల్సిన దాన్ని. నాకు నా మాట గుర్తుంది, నీ ప్రేమ కోరిక గుర్తున్నాయి. ఆ దుర్గమ్మ ఆధ్వర్యంలో ఆదిత్యతో నా పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. చూడండి, ఎంత గొప్ప సంబంధం వచ్చినా సరే మీరు సరే అని ఎవరికి మాటివ్వద్దు. అలాగే ప్రియా, అయినా నేను సరే అనడం ఏంటి? ఏదైనా తులసియే కదా డిసైడ్ చేయాలి. తులసి, ఏంటి? నాకు సహాయం చేస్తావా? ఏంటి ప్రియా? నా కొడుక్కి నా మేనగోడల్నిచ్చి పెళ్లి చేస్తాను. నీకు నేను ఒక మాటిస్తున్నాను. ఆదిత్య తులసిల పెళ్లి జరిపిస్తాను. ఈ వరుడు 3 ముళ్ళు వేసిన 3 నెలలకే పెళ్లి కూతురు తల్లికి మరణగండం. ఇది తులసి ఆదిత్యల నిశ్చితార్థం అన్నయ్య. తెలుసు, అందుకే ఆపమంటున్నాను. నీ మీద నాకున్న ప్రేమ, నువ్వు క్షేమంగా ఉండాలనే స్వార్థంతోనే ఆదిత్య తులసిలను దూరం చేశాను. నిశ్చితార్థం చెడగొట్టాను ప్రియా. నన్ను దేవుడు కూడా క్షమించడు. ప్రియా, అచ్చుడు. అన్నయ్య, పద, వెళ్ళు వెళ్ళు ప్రియా. ఏంటి? ఏం మాట్లాడాలి? మాట్లాడడానికి వేరే విషయాలు ఏమున్నాయన్నయ్య? తులసి ఆదిత్యల విషయం ఇంకొకసారి ఆలోచించమని వేడుకోవడానికి వచ్చాను. నువ్వు వేడుకున్నా బతిమాలినా ఆలోచించేదేమీ లేదు. నా నిర్ణయం మారదు, వాళ్ళు కలవరు. ఏంటన్నయ్య ఇది? నేనేం పాపం చేశానన్నయ్య? పాపపుణ్యాలకు సంబంధించిన విషయం కాదు, ఆస్తి అంతస్తుల విషయం. నా హోదా తగ్గించుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంకా విషయంలో మార్పు ఉండదు. ఆశించిన ఆశగానే మిగిలిపోతుంది కానీ ఫలితం ఉండదు.
తనకి సంబంధం వచ్చిందన్నయ్య. మంచిది, ఇప్పటికే ఆలస్యం చేశారు. వెంటనే కుదుర్చుకోండి. ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంటే సంబంధాలు వస్తూనే ఉంటాయి. త్వరగా ముడిపెట్టేయండి. మేనమావగా నా కట్నాలు నేనిస్తాను. రా ప్రియా, వెళ్దాం. అంత స్పష్టంగా ఆయన గారి నిర్ణయం చెప్పారు. మారదు అని కరాఖండిగా సెలవిచ్చారు. ఇంకా బతిమాలడం బామాలడం అనవసరం. నువ్వు రా. కట్నాలు ఇస్తారంట, కట్నాలు. హోదా తగ్గించుకుని వచ్చి అవి మాత్రం ఇవ్వడం దేనికో. రాకపోతే ఇంకా ఇంకా స్థాయి పెరుగుతుంది. జనం శభాష్ అంటారు. అనిపించుకోండి. ఎవరికి కావాలి మీకు కట్నాలు? నువ్వు రా ప్రియా, రా. బ్రతుకున తొలిసారి చనిపోయానులే, కలలతో కలబడుతూ పడిపోయానులే. శిథిల సౌధంలాగా వాడిపోయానులే, విధితో విధి లేక ఓడిపోయానులే. ప్రియా తులసి బావని కలిసి వస్తామని వెళ్ళి ఇంకా రాలేదేంటి? అసలు వీళ్లకు బావ కలిశాడా? మాట్లాడా? కలవలేదని, కలిసినా మాట్లాడలేదని బాధపడుతూ కళ్ళనీళ్లతో ప్రియా మొండికేస్తుందా? అలాంటిది ఏదన్నా ఉంటే తులసన్నా ప్లాన్ చేస్తుంది కదా. పొద్దుపోయింది, వీళ్ళు రాలేదు. ఎందుకో నా మనసు తప్పుగా ఆలోచిస్తూ ఉంది. బావేమన్నాడు ప్రియా? ఇంకేమంటాడు? ఎంతో ఆశతో వెళ్ళను, నిరాశ మిగిల్చి పంపించాడు. అయిపోయిందండి, అంతా అయిపోయింది. ఎంతో బతిమాలాను, వాళ్లను దూరం చేయొద్దు అని ప్రాధేయపడ్డాను. నా మనసు మార్చుకోను అన్నాడు. నిర్ణయం మారదని కరాఖండిగా తెగేసి చెప్పాడు. దానికి వేరే పెళ్లి చేయమన్నాడు. కారణం చెప్పడు, కాదు అంటాడు. ఎలా అండి? ఆదిత్య దీని మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. నన్ను కలిసి బతిమాలాడు. అందుకే నన్నేమంటే అనని అనుకుని ధైర్యం చెప్పుకుని వెళ్ళాను. వాడు కూడా బాధ తట్టుకోలేకపోతున్నాడండి. ఊరుకు ప్రియా, నా మాట నేను నిలబెట్టుకొని తీరుతా. ఆదిత్యతో నా పెళ్లి జరిగి తీరుతుంది, అంతే. నువ్వు ధైర్యంగా ఉండు. నేను ధైర్యంగా ఉండాలని అబద్ధపు మాటలు మాట్లాడకే. నమ్మవు, నమ్మలేవు. అత్తయ్య అంత మొండిగా ఉంటే ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుందో, ఏ ధైర్యంతో చెప్తున్నానో, ఏ నమ్మకంతో మళ్ళీ మళ్ళీ ఆ మాట అంటున్నానో కాస్త శ్రద్ధగా వినండి ఇద్దరు. మినిస్టర్ గారితో నీకు పరిచయం ఏంటా అని చాలాసార్లు అడిగావుగా. ఆవిడ నాకు ఎందుకంత విలువిస్తుందో అన్న అనుమానం నీకుంది కదా. అసలేం జరిగిందంటే, నేను నీకు తెల్ల మద్ది తెద్దాకులు తేవడానికి వెళ్లిన రోజు
చాలా థ్యాంక్స్ అమ్మా. నేను వాళ్ళ అబ్బాయిని రక్షించినందుకు ఎంత కావాలమ్మా తులసి, అడుగు ఇస్తా అనంది. నాకు డబ్బులేమీ వద్దు మేడం అని చెప్పేశాను. ఆవిడ నన్ను తెగ మెచ్చుకుని ఎప్పుడు ఏం అవసరం పడినా మొహమాట పడొద్దు అని మాటిచ్చింది. తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. వెళ్ళి ఆవిడతో నిశ్చితార్థం విషయాలు, జరిగిన అవమానాలు మొత్తం వివరించా. పాపం ఆవిడ కూడా బాధపడింది. నాకు ఏ విధంగా సహాయపడమంటే అలా సహాయపడతాననింది. అప్పుడు ఎలాగైనా మన 2 కుటుంబాల్ని దగ్గర చేయండి అని నేను ఈ ప్లాన్లన్నీ చెప్పాను. ఆవిడ తప్పకుండా సహకరిస్తానన్నారు. తమ్ముడు సంబంధం అని రావడం కూడా ప్లాన్లో భాగమే. చూడు ప్రియా, నాకు వేరే వాళ్లతో నిశ్చితార్థం అని తెలిస్తే ఆదిత్య భరించలేడు. అసలు బాధని ఆపుకోలేడు. తులసి తనది అనుకునే ఆదిత్య ఇంక నాది కాకుండా పోతుంది అనంటే తట్టుకోలేడు. వాడు నిశ్చితార్థానికొచ్చి తప్పకుండా నిజం చెప్తాడు, నిశ్చితార్థం ఆపేస్తాడు. అప్పుడు ఆవిడ ఆదిత్యకు నాకు పెళ్లి చేస్తుంది. వద్దులే, వాడు రాడు. వాడు అమ్మా నాన్నల మాట జబదాటి రాడు. మళ్ళీ మనం అబాస్ పాలవుతాం. నా మాట విని తులసి, ఈ ప్లాన్ వర్కౌట్ అవుదేమో అనిపిస్తుంది. సాంబయ్య వస్తాడు, వచ్చి తీరుతాడు. నా మాట నమ్మండి. నాకు నా మనసు వచ్చి తీరుతాడు అని చెప్తోంది. నీది ఆశపడ్డ మనసు, మావి అనుభవంతో చెప్పే మాటలు. వద్దామని వాడుకున్నా రాలడేమో అంటున్నా. వాడికి చాలా ధైర్యం నింపి రెడీగా ఉంచాను. వాడే వచ్చి నిశ్చితార్థాన్ని ఆపుతాడు. తులసి నాది అంటాడు. వాళ్ళు ఏ పాపము ఎరగని వాళ్ళని, నాకు తులసియే ముఖ్యమని బలంగా ధైర్యంగా వాదిస్తాడు. వచ్చిన వాళ్ల మీద విరుచుకుపడతాడు. జరిగిన నిజం చెప్తాడు. మన మీద ఏ నింద ఉండదు. జరిగిందంతా చెప్పి ఆ మినిస్టర్ చేతనే గడ్డి పెట్టించి వెళ్తాడు. మన మీద పడ్డ నిందలన్నీ తొలగిపోతాయి ప్రియా. నువ్వు చెప్పింది చెప్పినట్టు జరిగితే బానే ఉంటుంది, కానీ వాడు రాకపోతే ప్రపంచమేమీ తల్లకిందులు కాదు. ఇంకో ప్లాన్ అమలు చేయడమే. ఇంకా మీ అనుమానాలు నిష్కృతి అయ్యాయా? ఇకనైనా హ్యాపీగా ఉండు ప్రియా. పద 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 సమ్మయ్య, పదండి పదండి.
టైంలో వచ్చావేంటి ఆదిత్య? అది మావయ్య, నేనేదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి మావయ్య. తప్పు చేయడం ఏంటి? నిన్ను క్షమించడం ఏంటి? నువ్వే కాదు మావయ్య, అత్తయ్య, తులసి అందరూ నన్ను క్షమించండి మావయ్య. నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను మావయ్య. తులసి నేను పెళ్లి చేసుకుంటాను మావయ్య. దయచేసి ఆ మినిస్టర్ వాళ్ళ సంబంధం చూడకండి ప్లీజ్ మావయ్య. ఒప్పుకోకండి మావయ్య. తులసిని వేరే వాళ్ళకి ఇవ్వకండి మావయ్య. అందరం కలిసి మా నాన్నని కన్విన్స్ చేద్దాం. ఆదిత్య, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకునే విషయాలు కావు. ఈ టైంలో నేను ఇక్కడ ఎవరైనా చూస్తే గొడవలు అవుతాయి, నీ ప్రయత్నానికి ఆటంకాలు అవుతాయి. వెళ్ళు, నా మాట విను. వెళ్ళు ఆదిత్య. సరే మావయ్య. త్వరగా వెళ్ళు. తులసి చెప్పింది 100% కరెక్ట్. రాలేదు. వాళ్ళు మనల్ని ప్రశాంతంగా బతకనివ్వద్దని కంకణం కట్టుకున్నారు. ఒక్క ప్రయత్నం కాకపోతే మరొకటి ఎలాగైనా నాశనం చేయాలని చూస్తున్నారు. పట్టి పీడిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళేం చేశారు? బావా ఇంతవరకు ఇంటికి రాలేదు. ఏ రాకుండా వాళ్ళు ఆపేశారంటావా? ఏమో, ఎవరికి తెలుసు. వెళ్ళి చూసిరా పో. అయినా వాళ్ళ అమ్మాయికి వేరే సంబంధం వచ్చింది. వాళ్ళు మనకన్నా గొప్ప సంబంధం. వీణెందుకు పట్టించుకుంటారు వాళ్ళు? వీడికి పట్టిన దయ్యం వదలలేదు కదా, అదే నా భయం. ఏం చేస్తారో అని టెన్షన్. ఈ కాలం కుర్రాళ్ళకి ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. అదే నా భయం. అలా అనకత్తయ్యా, నాకు చాలా భయంగా ఉంటుంది. వాడంత పిరికివాడు కాదు. క్షణక్షణానికి నా తల బరువెక్కిపోతోంది. అదిగో బావ చేశాడు. అది ఏంట్రా, ఎక్కడికి వెళ్ళావురా? వచ్చేసాడుగా. అది మమ్మల్ని మళ్ళీ మళ్ళీ భయపెట్టి బాధ పెట్టద్దురా. అత్తయ్య వాళ్ళ ప్రేమని అర్థం చేసుకో బావా. ఆ తులసి విషయంగా వీళ్ళని బాధ పెట్టుకో. ఎవరికి ఏ ఇబ్బంది లేదు, బాధ లేదు, భయం లేదు. అందరూ నన్నే మోసం చేశారు. భయం, బాధ ఉంటే నాకే ఉండాలి, మీ అందరికీ ఎందుకు? అమ్మగారి తమ్ముడికి తులసి గారిని అడగడానికి వచ్చుంటారు. పది మందిలో నిశ్చితార్థం ఆపి జీవితకాలం మిగిలిపోయే మచ్చ పడేలా చేశాం. మేమెలా ఉంటే మీకెందుకు? మీ నాన్న చేసింది చాలదా? నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. ఈ టైంలో నేను ఇక్కడ ఎవరైనా చూస్తే గొడవలు అవుతాయి. నా మీద మళ్ళీ మళ్ళీ నిందలు పడేలా చేయొద్దు. తులసిని మిస్ అయితే
నా లైఫే వేస్ట్. తులసిని కోరుకుంటే నాన్నని కోల్పోవాలా? నో నో, అలా జరగడానికి వీల్లేదు. నాన్నకి ఏం జరిగినా అమ్మ, అత్తయ్య, నేను, తులసి అందరం బాధపడాల్సి వస్తుంది. జీవితకాలం దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. ఎలాంటి నష్టం జరగకూడదు, ఎవరు బాధపడకూడదు. కానీ 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 తులసిని దక్కించుకోవాలి. ఎలా ఎలా వర్కౌట్ అవుతుంది? తులసి, తులసి, ఐ లవ్ యూ. రండి మేడం, రండి. నువ్వు నన్ను మళ్ళీ బొట్టు పెట్టి పిలిస్తే కాని నేను నీ గడప తొక్కను.